త్రిష, విజయ్ వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు అనేటువంటిది. వాస్తవంగా వీళ్ళిద్దరి మీద అక్కడ ఉన్నటువంటి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఒక కామెంట్ చేశారు. అసలు ముందు త్రిష ఇంట్లో నుంచి బయటికి రా, తర్వాత నువ్వు పాలిటిక్స్ తీసుకొని అని చెప్పి విజయ్ గురించి కామెంట్ చేశారు. వెంటనే మరుసటి రోజే విజయ్ సతీమణి ఆవిడ సంగీత ఆమె విడాకులకు అప్లై చేసింది. దీంట్లో విజయ్ విడాకులు బాగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తమిళనాడు ఎన్నికల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు విజయ్కి త్రిషకి మధ్యలో ఏముంది, ఎలాంటి రిలేషన్ ఉంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఇప్పుడు ఒక మ్యారేజ్కి తమిళనాడులో జరిగినటువంటి ఒక మ్యారేజ్కి మొత్తం కోలీవుడ్ అంతా హాజరైంది. వాళ్ళల్లో స్పెషల్ అట్రాక్షన్గా ఇప్పుడు విజయ్, త్రిష కనిపించారు. ఎందుకు అని అంటే అక్కడికి ఒకే కారులో త్రిష, విజయ్ వచ్చారు. అందరి కళ్ళు అటువైపే మళ్ళాయి. దానికి కారణం ఏంటంటే బాగా హీట్ ఎక్కినటువంటి గాసిప్, దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక కారులో రావడం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. వాస్తవంగా అక్కడ టీవీకే పార్టీ విజయ్ పెట్టారు. రాబోయే రోజుల్లో సీఎం కావాలనేటువంటి ఆయన ప్రయత్నం. సీఎం కావాలనేటువంటి కోరిక త్రిషకు ఉంది. ఒకనొక ఇంటర్వ్యూలో త్రిష తాను సీఎం కావాలని కోరుకుంది అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది వైరల్ అవుతుంది. ఇప్పుడు సీఎం కావాలి అనేటువంటి ఉద్దేశంతో పార్టీ పెట్టినటువంటి టీవీకి అధినేత విజయ్కి ఇప్పుడు త్రిష దగ్గరయ్యారు. త్రిష, విజయ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటిది మరొక చర్చ మొదలైంది. కారణం ఏంటంటే ఆల్రెడీ విజయ్ భార్య విడాకులకు అప్లై చేశారు కాబట్టి ప్రస్తుతం కోర్టులో విడాకుల వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఆ విడాకులు కాగానే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈలోపు ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం అనేది ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నటువంటి గుట్టు వీధిలో పడింది, వీధిలో నడుస్తున్న గాసిప్కు ఆధారం దొరికింది అనేది ఇప్పుడు కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ వేడిక ఏంటి, ఒకే కారులో ఎక్కడికి వచ్చారని అంటే ప్రముఖ నిర్మాత కల్పిత ఎస్ సురేష్ కుమారుడి వివాహం, అక్కడికి చిత్రసీమ మొత్తం వచ్చింది. అక్కడికి వీళ్ళు త్రిష, విజయ్ వచ్చారు. ఈ త్రిష, విజయ్ అంతకుముందు అనేక సినిమాల్లో నటించారు. ఏం సినిమాలు అంటే గిల్లీ అండ్ తిరుపాచి, కురువి, లియో అలాంటి